ముముక్షు వ్యవహార ప్రకరణము 16వ కథ. వివేకులు అవివేకులు. ఓ రామచంద్ర, ఈ భూమిపై వివేకులు అవివేకులు కూడా సంచరిస్తున్నారు. వారి గురించి కొన్ని విషయాలు చెబుతాను విను. మనం విచారించబోయే ఈ అఖండ రామాయణ శాస్త్రం ఏ వివేకమును ప్రతిపాదిస్తోందో అట్టి వివేక దృష్టి కలిగి ఉన్నట్టి ఎందరో బుద్ధిమంతులు సన్మార్గమును అనుసరించిన వారై ఆత్మసాక్షాత్కారం పొంది ఉన్నారు. ఆత్మజ్ఞాన సమన్వితులై రాజాధిరాజుల వలె ఈ భూమిపై సంచరిస్తున్నారు. అట్టివారు ఈ కుటుంబ వ్యవస్థలో ఉండవచ్చు, లేదా ఈ వ్యవస్థ గృహస్థాశ్రమం త్యజించి వీధిలో సన్యాసాశ్రమంలోనూ ఉండవచ్చు. ఎక్కడ ఉన్నప్పటికీ వారు దేని కొరకైనా శోకించుటలేదు, హర్షించుటలేదు, దేనిని కోరరు, దేనిని త్యజించరు, శుభాశుభములకు వ్యధ చెందరు, శాస్త్ర విరుద్ధములైన వాటికి దూరంగా ఉంటూ ఉంటారు. పవిత్రత ఎందే సర్వదా సుస్థితులై ఉంటారు. వారు ఏది చేసినా శుభము కొరకు, అనేక మంది సుజనుల అనుకూలత కొరకు అయి ఉంటుంది. అన్ని వేళలా సన్మార్గమునే ప్రయత్నపూర్వకంగా స్వీకరిస్తూ ఉంటారు. ఈ పదార్థములన్నీ నాకుండాలి, ఇవి నేను పొందాలి, ఇవి తొలగాలి, ఇట్టి రూపము గల బుద్ధిపూర్వకమైన పట్టుదలచే వారు బాధింపబడరు. సర్వ సంఘటనల యొక్క పూర్వాపరములను సత్యాసత్యములను గ్రహించి ఉండుటచే వారు దేనికి ఏమాత్రం ఉద్వేగపడరు. అయినప్పటికీ ఆయా లోకధర్మములను సర్వుల సానుకూల్యతను దృష్టిలో పెట్టుకుని నిర్వర్తిస్తూ ఉంటారు. బాహ్యమునకు ఏది ఎప్పుడు ఎట్లు అనుకూలమో ఉచితమో అట్లే ప్రవర్తిస్తూ ఉంటారు. అంతరంగమున మాత్రం సర్వదా ఆత్మనిష్ఠులై ఉంటారు, నిష్క్రియులై ఉంటారు. ఈ లోకంలోని వారి రాకపోకలు, జన్మ మృత్యువులు కూడా బుద్ధిపూర్వకములు కావు. అందుచేత వారు చేసేది పలికేది నిష్కామమే అవుతుంది. పరమపదము అనగా ఏమో గ్రహించబడిన తరువాత సమస్త కార్యములు, దృష్టులు, గ్రాహ్య త్యాజ్యములు, గ్రహించుట త్యజించుట శూన్యరూపములుగానే ఉంటాయి. సర్వవిధములైన ఇచ్ఛకులను, కర్తృత్వములను పరిత్యజించిన వారై సర్వదా మధురమైన మనోవృత్తిని కలిగి ఉంటారు. శాంతరసమయమగు బ్రహ్మాకార వృత్తిచే చంద్రకిరణముల వంటి ప్రశాంతతను అనుభవిస్తూ ఉంటారు. ఆత్మస్వభావము తెలుసుకొన్నవాడు ఈ మాయమగు దృశ్యము అనే ఇంద్రజాలమును చూచి ఆకర్షితుడు కాడు, వికర్షితుడు కాడు. వాటికి కారణమైన వాసనలను అనుసరించడు. బాల్య చాపల్యముత్సృజ్య పూర్వమేవ విరాజతే. బాల్య చాపల్యమును విడినవాడై ఇతఃపూర్వమే సర్వదా ఉన్నట్టి పరమాత్మ సుఖమునందే విరాజిల్లుతూ ఉంటాడు. అయితే అట్టి జీవన్ముక్తత్వము ఆత్మదర్శనము చేత మాత్రమే లభిస్తోంది. అంతకు మించి వేరే ఉపాయం లేదు. అందుచేత మనుజుడు విచారణ సమన్వితమైన బుద్ధితో యావజ్జీవితము ఆత్మాన్వేషణము చేస్తూనే ఉండాలి. ఆత్మతత్వమునే ఉపాసిస్తూ జ్ఞానమును పొందాలి. ఈ లౌకిక పారలౌకిక కర్మలను కూడా అది దృష్టిలో పెట్టుకొని అందుకొరకే నిర్వర్తించాలి. మరింకెందుకొరకు కాదు. మరి ఆత్మానుభవం పొందేదెట్లా? అభ్యాసమే ఆ అనుభవమును ప్రాప్తింపచేస్తుంది. శాస్త్రములను ఆశ్రయించి సమాచారమంతా గ్రహించాలి. శాస్త్రానుకూలమైన ప్రయత్నములను ఆశ్రయించాలి. గురువులను సమీపించి చురుకైన బుద్ధితో వారి ఉపదేశములోని అంతర్లీన సారాన్ని గ్రహించాలి. ఏది ఏమైనప్పటికీ యత్నము చేసేవాడే ఆత్మవస్తువును పొందుతున్నాడు. ఓ జనులారా, శాస్త్రార్థములను నిరసించుచు మహాత్ముల ప్రవచనములను పెడచెవిని పెట్టుచు మూఢత్వముచే నిష్కారణంగా అష్టకష్టములను తెచ్చిపెట్టుకోకండి. మనుజుని అజ్ఞానము, అవివేకము బాధించునంతగా వ్యాధులు గాని ఆపదలు గాని బాధించలేవు. అందుచేత మీరు ఏ అజ్ఞానములచే బాధింపబడుచున్నారో పరిశీలనాత్మక దృష్టితో గ్రహించండి. ఫుట్నోట్: ఇక్కడ పూర్వమేవ విరాజితే అని మహర్షి మహత్తరమైన ప్రయోగం చేశారు. మోక్షము లేక ముక్తి అనబడునది
క్రొత్తగా పొందబడే వస్తువు కాదు. అయ్యది నిత్యమై జీవుని వాస్తవ స్వరూపమై ఇతఃపూర్వమే సర్వదా సిద్ధించియే ఉన్నది. మరి మనం ప్రయత్నించేదంతా దేని కొరకు? ముక్త స్వరూపలమగు మనస్వరూపమును కప్పియున్నట్టి మాయను, లేదా నేను జీవుడను బద్ధుడను అను అభిప్రాయ రూపంలో గల అజ్ఞానమును మాత్రమే తొలగించుకొనుటకు అయి ఉన్నది. మన యందు ఈ సర్వమునందు పూర్ణమయ్యున్న ఆత్మవస్తువు దర్శించగల సుందరమైన దృష్టి స్థిరపడాలి. అట్టి దృష్టికే సాక్షి స్వరూపలమై ప్రశాంతముగా అన్వేషించాలి. అప్పుడు నిత్య నిర్మలత్వమే మన అనుక్షణానుభవం అవుతుంది. మనమందరము ఏకైక ఆత్మస్వరూపలమే అనునట్టి ఎరుకను బాల్య చాపల్యము వంటి ఇంద్రియ లోలత్వమును కప్పి ఉంచుతోంది. దృశ్యము పట్ల గల బంధపూర్వకమైన అనుభవం, ఆసక్తి తొలగించడానికే నియమములు, శాస్త్రములు, యజ్ఞములు, విధి విధానములు ఉన్నాయి అనున్నది జ్ఞానుల అభిప్రాయం. కొంచెము సంస్కరించబడిన దృష్టి కలవారు ఈ శాస్త్రమును పఠిస్తే వారి అజ్ఞానం తప్పకుండా తొలగిపోతుంది. వారికి ఇది తప్పకుండా తోడ్పడగలదు. ఇక పరమాత్మను పొందుటే మా జీవిత లక్ష్యం అను నిర్ణయము గల మహనీయులైతే ఇది శ్రవణ మధురమై ఆత్మ సుఖదాయకము కాగలదు. శృతి స్మృతులందు, వేద పురాణములందు కొంత మర్మగర్భంగా చెప్పబడిన విషయమే ఈ యోగ వాసిష్టమునందు అనేక సుందరమైన దృష్టాంతములతో, కథనములతో సుస్పష్టముగా ముక్కుసూటిగా చెప్పబడింది. అందుచేత ముముక్షువులు దీనిని ఆమూలాగ్రం పఠించి ఆ తరువాత ఈ అభిప్రాయం యొక్క నిజానిజములు తమకు తామే నిర్ణయించుకొనుదురుగాక. అసలు ఈ జీవునకు తుచ్చమైన, కుకారణమైన, అనివార్యమైన ఆపదలన్నీ ఎక్కడి నుండి ప్రాప్తిస్తున్నాయి? మూర్ఘత్వము నుండే. మూర్ఘంగా మూఢుని వలె జీవితం గడపటం కంటే ఒక మూకుడు తీసుకుని అడుక్కు తింటూ ఉండటం ఉచితం. చీకటి నూతిలోనో చెట్టు తొర్రలోనో ఒక పురుగులాగా ఒంటరిగా జీవితం గడపటం మంచిది. మోక్షోపాయమై ఉన్నట్టి ఈ గ్రంథం యొక్క సహాయంచే జ్ఞానకాంతిని పొందువారు మోహాంధకారం చేత గ్రుడ్డివారు అవటం జరగదు. తృష్ణ అనేది వివేకము ఉదయించనంత కాలమే ఉంటుంది. తృష్ణ ఉన్నంతకాలం వేదనలు తప్పవు. ఓ జనులారా, లేవండి, ఈ శాస్త్ర విచారణను అనుసరిస్తూ రండి. సంసార బంధమును త్రెంచివేయుటకు కృతనిశ్చయులు అవ్వండి. మా వంటి ఆప్తులు, హితులు, సద్గురువులు శాస్త్రములు ప్రతిపాదిస్తున్నదేమిటో చక్కగా వినండి, గ్రహించండి. అనేక ప్రమాణముల సహాయం చేత మనందరిలోని ఆత్మస్వభావ స్వరూపములేమిటో మీ ముందు ఉంచబోచున్నాము. స్వస్వరూపమగు ఆత్మను గ్రహించి అందు సుస్థిరులగు వారు మా మహర్షుల వల్లనే జీవన్ముక్తులై వెలుగొందగలరు. ఈ సంసారంలో దుఃఖములు ఒకదాని వెనుక మరొకటి వచ్చిపోతూనే ఉంటాయి. దీనికి అంత ఉండదు. ఇక ఇందులో మిణుకుమంటూ కనిపించే సుఖము లేశమాత్రమే. అందుచేత రామ, నీవు అల్పుని వలె దుఃఖములతో కూడిన ఈ సంసార సుఖముల వైపు దృష్టి మరల్చకుండెదవుగాక. వివేకియగువాడు క్లేశరహితము, అద్వితీయము, అనంతము, స్వస్వరూపమాత్రము అయినట్టి మోక్షపదము పొందుటకే ప్రయత్నం చేస్తున్నాడు. మనస్సు నుండి కామము, క్రోధము మొదలైన దోషములను తొలగించుకుంటున్నాడు. ఈ రాజ్యాది సుఖములతోనూ అన్నపానాది భోగములతోనూ సంతుష్టి పొంది జీవించేవారు మా దృష్టిలో గ్రుడ్డి కప్పల వంటి వారే. అజ్ఞాని మాత్రమే ఈ ఇంద్రియ విషయానుభవములు చాలా గొప్పవైనట్లు భావించి వాటి వెంట పరుగులు తీస్తున్నాడు. ఫలితంగా అనేక దుఃఖములచే, ఆపదలచే, మోహములచే అనుక్షణం పీడింపబడుచున్నాడు. అవన్నీ వాస్తవానికి ప్రబల వంచకమైనవి. మిత్రరూపంలో కనబడే శత్రువులేనని నీకు వేరుగా చెప్పవలసిన పని ఏమున్నది? వాటి యందు ఆసక్తి కలిగి ఉన్నట్టి జీవులు మోహము అనే చీకట్లో చిక్కుకుంటున్నారు. ఆయా ఆసక్తుల ఫలితంగా అనేక భయములను, నరకములను, దుఃఖములను, కష్టములను పొందటం జరుగుతోంది. ఈ సుఖదుఖాలు పరస్పర నాశనకరములకు వెలుగు చీకట్ల వంటివి. పైగా అవి క్షణభంగురములు కూడా. అవి అత్యంత శ్రేయోదాయకమైన మోక్షమును చేకూర్చగలవా? లేదు. ఈ సుఖము, దుఃఖము, మానము, అవమానము, ఆశించుట, అభిమానించుట, ప్రాపంచిక సంగతి, సందర్భములను ధ్యానించుట, అభియోగములు కలిగియుండుట, రోషము మొదలైన భావములచే బంధింపబడిన వారు విరక్తితో కూడిన వివేకమును పొందజాలరు.
వాస్తవానికి వివేకి అగువాడు మాత్రమే భోగ మోక్షముల రెండింటినీ అందుకొని సర్వులకు వందనీయుడగుచున్నాడు. ఓ జీవుడా, నీవు భయమును ఎందుకు పొందుతున్నావు? నేను స్వల్పుడను అనునట్టి అల్పత్వమును దీనత్వమును కనిపెట్టి పరమ వివేకమును ఆశ్రయించు. నీ స్వస్వభావమేమిటో ఈ యోగ వాసిష్టం అనే దర్పణమును ఉపయోగించి గ్రహించు. వైరాగ్యాభ్యాసము ఆచరించుటచే ఈ సంసార సాగరమును అతి సులభంగా దాటివేయగలవు. అయితే అప్రయత్నశీలుణ్ణి మాత్రం త్రిమూర్తులు కూడా కాపాడలేరు. వివేకి అయిన వాడు అప్రయత్నవంతుడై ఈ సంసారమాయందు నిదురించడు. మోక్షం గురించి, శుద్ధమగు స్వస్వరూపము గురించి విచారించకుండా విషయానందములు మాత్రమే లక్ష్యముగా కలిగియుండి రోజులు గడపటం ఎంతవరకు ఉచితం? ఈ సంసారంలో చిక్కుకొని తన విమోచనమునకై ప్రయత్నించని వాడు తగలబడుచున్న ఇంటిలోని ఒక గడ్డి పాన్పుపై మత్తుడై విశ్రాంతి పొందుతున్నవాడే అవుతాడు. లోకమాన్యమైన పదము కేవలం జ్ఞానము వల్లనే లభిస్తుంది. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఒకవేళ బ్రహ్మము అన్నది ఎక్కడున్నది, ఉంటే మాకు కనబడాలి కదా అని అంటారేమో. బ్రహ్మము ఉండని లేకుండని విచారణ చేస్తే తప్పేమున్నది? విచారణ అనగానే ఎందుకు పిరికితనం, బద్ధకం వహించి ఉండాలి? ఇప్పుడు స్వస్వరూపం గురించి తెలిసిన దానికన్నా విచారణచే అనేక విషయాలు గ్రహించుటచే స్వస్థత చేకూరగలదు అని జనులు భావించెదరుగాక. అట్టి ప్రయత్నము జీవులను ఈ సంసార సాగరం నుండి దాటించి వేయగలదు అని సర్వజనులకు శుభమును కలుగుచేయుటయే ఆశయముగా గల మేము ఈ అనుభవం యొక్క సారముగా ప్రకటించుచున్నాము. ఓ సభికులారా, మోక్షము అని చెప్పబడుచున్న దృశ్య వ్యవహారమునకు అతీతమైనట్టి మీ యొక్క, నా యొక్క, సర్వుల యొక్క స్వస్వరూపమైనట్టి స్వసత్తా సామాన్యము అనురూపము గల ఒకానొక స్థితి కలదు. ఆ వాక్యం మేము ఈ మా అనుభవమంతా రంగరించి చెప్పుచున్నాం. మీరంతా అట్టి మోక్ష భాగులు కావాలి. ఈ విచారణమంతా ప్రకటించటంలో మాకు గల ఉద్దేశం అదే. సద్గురువును, సచ్ఛాస్త్రమును ఆశ్రయించుటచే, స్వవిచారణచే సర్వాంతర్యామియకు ఈశ్వరుని, ఆత్మదేవుని అనుగ్రహించే ఎవరైనా అట్టి స్థితిని పొందవచ్చు. అట్టి శుద్ధ చైతన్య స్వస్వరూపము గురించి విచారించండి. అప్పుడే స్వస్థత పొందగలరు. ఈ ముల్లోకములలో అట్టి మోక్షస్థితి కంటే నిరపాయమైనది భ్రమ శంకారహితమైనది మరొకటి ఉండదు. ఇంద్రియ సుఖములు, స్వర్గ సుఖములు ఇవన్నీ స్వసత్త సామాన్యముగు మోక్షస్థితితో పోల్చి చూస్తే సూర్యుని ముందు దివిటి వంటివి మాత్రమే. మీ హృదయంలో మేము మోక్షోపాయం తెలుసుకోవాలి అనే ప్రవృత్తి కనుక కలిగిందా, ఇక మోక్షం పొందటానికి ఎటువంటి ఆటంకం ఉండదు. అందుచేత సత్య దృష్టితో ఇందలి విచారణను గ్రహించండి.